నచ్చజెప్పి ఇంట్లోకి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం లావణ్య ఇంట్లో ఉన్నాం మనం. లావణ్య ఇంట్లోకి తల్లిదండ్రులు కూడా పైన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం లావణ్యతో మాట్లాడడం అసలు ఇట్లాంటి నిన్న ఉద్రిక్తతల అనంతరం ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఈ విల్లాకు సంబంధించిన ఇంటి విషయంలో కూడా అనేక వివాదాలు వస్తున్న నేపథ్యంలో ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. లావణ్య గారు చెప్పండి, ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి వివాదం జరిగింది. రాస్తావను మీరు పెళ్లి చేసుకున్నారు, తర్వాత అంటే కేసులు నమోదైనాయి, అనంత కొన్ని వివాదాలు. కానీ ఇప్పుడు మెయిన్గా ఈ ఇంటి గురించి వివాదం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? నిన్న ఎవరో లోపలికి రమ్మంటే రానివ్వడం కాదు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాకు మాట్లాడుకోవడానికి స్పేస్ వచ్చింది. నాకు ఎంత కాదన్నా ఇప్పుడు కొట్లాడుకున్న ఇదున్నా ఎంత కాదన్నా నాకు తల్లిదండ్రుల్లాగే అత్తమామే వెళ్ళి మాట్లాడేసుకున్నాము. మాకు 5 నిమిషాలు పట్టలేదు నార్మల్ అవ్వడానికి. హూ నోస్ ఇదంతా మేబీ మాకు మంచి అవ్వడానికి జరుగుతుందేమో, లేకపోతే రాజే రావచ్చేమో. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు వచ్చి రావడానికి హక్కు ఉంది అన్నారు, కోర్టులో కేసు ఉండగా అన్నారంటే ఇప్పుడు రాస్తారుని ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనే కదా అర్థం. నేను కూడా విడిపోలేదు కదా. సో ఇప్పుడు కూడా నేను రాస్తాను ఎక్కడ షూటింగ్ జరుగుతుందో, చిన్నోడా నేను వస్తానా, నేను కూడా చూసి మిస్ అవుతున్నాను. వాళ్ళు ఎలా ప్రాపర్టీ మీద ఇల్లు మా ఇల్లు అని వస్తున్నారో, మరి నేను అనుకుని నమ్మిన నేను రావచ్చు అనడానికి నా అత్తమామలు నాకు అంగీకారం ఇచ్చినట్టే కదా. నా అత్తమామలు నా ఇంట్లోనే ఉన్నారు హ్యాపీగా. వాళ్ళని నేను రావద్దు అనడానికి ఎలా అయితే వాళ్ళకి హక్కు ఉందని ప్రపంచం అంతా చెప్తుందో, నన్ను పంపించడానికి కూడా హక్కు వాళ్ళకి లేదు అన్నది కూడా ఉంది కదండి. దానికి నేను ఈ రోజున చట్టానికి మన మీడియాకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని రావద్దు అనడానికి లేదు. రాస్తారని కూడా వస్తాడేమో, మేబీ రావడానికే ఇవన్నీ సంకేతాలేమో. నేను పాజిటివ్గానే తీసుకుంటాను. కానీ నిన్న జరిగిన దాడికి మాత్రం ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నాను. ఇందులో రాస్తారని ఉన్నాడా, వీళ్ళ పేరెంట్సే ఆ మనుషుల్ని తీసుకొచ్చారా, లేదా వేరే వాళ్ళు పంపించారా అన్నది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించిన విషయంలో కొన్నప్పుడు కానీ మీరు సపోర్ట్ చేసినట్లుగా మీరు మొదటి నుంచి చెప్తున్నారు. మీ ఫాదర్ కూడా కొంచెం ఆర్థిక సహకారం చేశారు. మొదటి నుంచి కెరీర్ విషయంలో కూడా రాస్తారనుకు సపోర్ట్ చేశాను. అదేవిధంగా ఈ విల్లా కొన్నప్పుడు కూడా మీరు సహకరించారని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీకు పూర్తిగా హక్కు లేదు, అసలు నాకు కూడలే కాదని చెప్పి ఇప్పుడు రాస్తారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కూడలే కాదు అన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఉన్నారు వాళ్ళు ఇక్కడ, ఎందుకు అడిగి లోపలికి ఇది వచ్చారు? టెనెంట్గా ఉన్నానా మరి నేను? లావణ్య మా ఇంట్లో టెనెంట్గా ఉంది అని చెప్పమనండి, పోనీ అగ్రిమెంట్ పేపర్స్ చూపించమనండి. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మరి అదే పేరెంట్స్ పిల్లల్ని కానీ మాకు ఆశీర్వదించమని ఎందుకన్నారు? 2014లో పెళ్ళైతే 2019లో కూడా మమ్మల్ని ఆశీర్వదించారు, 2021లో కూడా ఆశీర్వదించారు పిల్లల్ని కనమని. ఫ్యామిలీ గొడవలు అన్నవి ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ కొన్నాను, ప్రాపర్టీ మీద అండి, విలువల మీద ప్రేమ తెలుస్తుంది, విలువల మీద. ఇంకా నేను అది వాళ్ళ సమగ్రతకే వదిలేస్తున్నాను. కాకపోతే నాకు వాళ్ళంటే కూడా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు వస్తువు గురించే అయితే ఇది నా ఇల్లు, అతని ఇల్లు కూడా కాదు, మాది అంతే. నాది రాజ్ది. రాస్తారని పేరెంట్స్ది కూడా కాదు. అతని పేరెంట్స్గా వాళ్ళకి హక్కు ఉండొచ్చేమో, నా పేరెంట్స్గా మా వాళ్ళు వచ్చిపోవచ్చేమో. అంతేకాని మేము జీవనం సాగించిన తర్వాత మేమంటూ ఎంచుకున్న జర్నీలో వచ్చిన ఇల్లు ఇది. రాస్తారుని పేరెంట్స్ ఇదిగో నువ్వు ₹1 ఇస్తున్నాను వెళ్ళి కొనుక్కో అని వాళ్ళ నానిచ్చింది కాదు, రాస్తారుంది కూడా కాదు. అతను ఎలా అయితే కష్టపడి కొన్నాడు అని బయటకెళ్ళి అతను కష్టపడ్డాడు ప్యాషన్ పైన, నేను ఇంట్లో ఉండి బాధ్యతగా నా బాధ్యతలు వ్యవహరిస్తూ నేనున్నాను. సో ఇద్దరిదే అవుతుంది. లేదు ఒక్కరిదే అవుతుందంటే మరి ఇప్పుడు శేఖర్ భాష చట్టం కోసం ఫైట్ చేస్తున్నట్టు ఇంకా ఇంట్లో ఏ ఆడదానికి ఏ హక్కు లేదు, ఓన్లీ మగవాడికే హక్కు, లేదా ఇంటి పేరు ఎవరి మీద ఉంటుందో వాళ్ళకే హక్కు, ఇంట్లో ఆడవాళ్ళంతా బయటకు వెళ్ళండి అని చెప్పమనండి. మరి అందరితో పాటు నేను వెళ్తాను. లావణ్యకు ఒక్కదానికే స్పెషల్ చట్టం అంటే నేను ఒప్పుకోను. సో దీనిపైన ఇప్పటికే మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఇప్పుడు లోపలికి మీరు తీసుకొచ్చారు నిన్న పోలీసుల సమక్షంలో. మరి ఇప్పుడు కలిసి ఉంటారా? అంత పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నారా? ఈ వివాదానికి ఎండు పడుతుంది అనుకుంటున్నారా? ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మీరు? నేను ఇంకా వేరే లీగల్ ఆన్గోయింగ్ కేసెస్ ఉన్నాయండి. మస్తాన్ పైన కేసు అయిన తర్వాత రాస్తారునికి మీడియా ముఖంగానే క్షమాపణ చెప్పడం జరిగింది. కాలు పట్టుకొని క్షమాపణ చెప్తున్నాను, ఎందుకంటే థింకింగ్ దట్ అతను నార్మల్ పని చేసుకుంటాడని వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. మా నంబర్స్ బ్లాక్ చేసినప్పటికీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో, సినిమా సెలబ్రిటీస్తో కూడా కబురు పంపించాము, అడ్వకేట్స్తో కూడా, ప్లీజ్ రాజీ పడిపోదాము, వెనక్కి వచ్చేయండి అని. నేను ఆలోచించుకొని చెప్తానమ్మా అన్నారు అంకుల్. నేను మీకు కాల్ రికార్డింగ్ కూడా పంపిస్తాను. ఆలోచించుకొని చెప్తాను అన్న మనిషి వాళ్ళు ఒక 25 days అవుతుంది, 25 days ఎగో. మరి ఆలోచించుకొని చెప్తాను అన్న మనిషి రాస్తారు తల్లిదండ్రులే మీకు చెప్పారా? అంటే మాట్లాడదాం వివాదానికి ఓకే మధ్యలో ఉన్న వాళ్ళకి చెప్పారు. ఓకే, మరి అలా అన్న వాళ్ళిద్దరే వచ్చి ఉంటే నేను హ్యాపీగా పిలిచేదాన్ని, ఫుడ్ పెట్టి ఇది చేసేదాన్ని. బట్ రావడం దాడితో వచ్చి వాళ్ళు రావాలి అనుకోవడం కూడా కాదు, లావణ్యని పంపించేయాలి అన్నది. సో ఆ గొడవల్లో నాకేమైనా జరుగుంటే ఒక్క సెకండ్ కదా ప్రాణం పోవడము. వాళ్ళు రావద్దు, వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అన్నది ప్రాబ్లం కాదు, నా పైన జరిగిన దాడి ప్రాబ్లం. రావాలి అనుకున్నది నా ఇంటెన్షనే, కోరుకున్నది నేనే, రమ్మన్నది కూడా నేనే. 20 days కాల్, ఆయన మాట్లాడిన కాల్ నేనే రమ్మన్నాను. నింద కాదు,
20 days ago వచ్చేసేయండి, డిస్కషన్ జరిగిన ప్లీజ్ ఇంకా గొడవలు వద్దు, మీ మీద కోపంతో కాదు, రాజు మీద పెట్టి రాజు ఏదో జైలుకి వెళ్ళాలన్నది కూడా కాదు అని సాల్వ్ అవ్వడానికి మంచిగా ఆరంభం ఒక్క అడుగుతోనే కదండి. నేనే ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నాను, క్షమాపణ కోరాను, కేసు తీసుకున్నాను. అక్కడి నుంచి రియాక్షన్ రాలేదు. అక్కడి నుంచి వచ్చింది దాడి వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి లాస్ట్ టైం కూడా తలుపు కొట్టానండి. ఆ రోజు కూడా బిగ్ టీవీ ఫాలో అయినట్టుంది వాళ్ళ ఇంటికి. తలుపు కొట్టిన దానికి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు నాపై నిజంగానే దాడి జరిగింది. మరి నాపైన ఇప్పుడు హత్య ప్రయత్నం జరిగిన దానికి కారణం ఎవరవుతారు? రాజ్ తరుణ్ అవుతాడా, రాజ్ తరుణ్ పేరెంట్స్ అవుతారా, శేఖర్ భాష అవుతాడా, ప్రీతి అవుతారా, ఉదయ్ అవుతాడా, మేఘన అవుతుందో? నిన్న జరిగిన ఇంత రచ్చకి ఎవరు కారణం అవుతారు అన్నది ఖచ్చితంగా పోలీసులే చెప్పాలి. నేను లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాను. ఎవరు నిన్న నా పైన జరిగిన దాడికి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. సో నిన్న రాజ్ తరుణ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తానని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో ఒకవేళ వస్తే నేను స్వాగతిస్తానని చెప్తున్నారు. ఈ రెండు స్టాండ్ విషయంలో మీరు ఎట్లా ముందుకెళ్ళండి? ఇప్పుడు వస్తాను అన్నాడంటే వచ్చాడు, కాంప్రమైజ్ అయిపోయింది. కాంప్రమైజ్ అయిపోతే కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాలండి? రాని పక్షంలో నాకు అన్యాయం జరిగినట్టే. నాకు న్యాయం ఎవరు చేస్తారు? న్యాయం అంటే ప్రాపర్టీయో డబ్బో ఇదో కాదండి, సమాధానం. నాకు సమాధానమే చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నన్ను ప్రేమిస్తున్నా అన్నాడు, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేను అప్రోచ్ అవ్వలేదే, నేను ఐ లవ్ యూ చెప్పలేదే. నన్ను పెళ్లి చేసుకుంటావా నేను అడగలేదు. నా మొత్తం జీవితాన్ని ఇచ్చేసాను. నేను చాలా కలలతోనే వచ్చాను. అతనికి ఎంత ప్యాషన్ ఉంటుందో నాకు అంతే ప్యాషన్ ఉంది. నేను మా అమ్మ నాన్నకు ఒక్క ఆడబిడ్డనే. ఈ రోజున అతను హీరో అయిపోయి నా దగ్గర ఇంత డబ్బు స్టేచర్ ఉంది అనుకుంటాడు, కానీ నార్మల్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తే అతను కూడా. ఆ విధంగానే మనం ఎప్పుడు చూడాలి. హీరో అయితే కొమ్ములు వస్తాయి, హీరో అయితే పలుకుబడి ఉంటుంది, నువ్వు ఏదైనా చేయొచ్చు అంటే నేను అలాంటి మనిషిని కాదు. నీ ఎదురుగా లావణ్య ఉంది. లావణ్య తన తండ్రి అయినా, తన అన్న అయినా, రాజు అయినా సరే ఎవరికైనా ఈక్వల్గానే ఫైట్ చేస్తుంది. నేను అలాగే రాజ్ తరుణ్ కూడా ఈక్వల్గా ఫైట్ చేశాను. చట్టం ఉందని నమ్మానండి, అంతే. కానీ మీ ఫాదర్ ₹1,00,00,000 సాయం చేశాను ఇల్లు కొనే సందర్భంలో కావచ్చు, రాజ్ తరుణ్కి మొత్తంగా చేశాను, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? మరి మీరు స్టార్టింగ్లో ఇల్లు కొనేటప్పుడు మీరు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు సినిమా పరంగా కొన్నారండి. ఆ 2 సంవత్సరాలు ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ, ఇంటికి కావాల్సిన సప్లైస్ కానీ ఏదన్నా మా పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నెలకి 30,000 అయింది అనుకోండి, ఆ సంవత్సరానికి ఇంత అని ఇతనికి ఏమి మంత్లీ శాలరీ కాదు కదండి. సినిమా చేస్తే పని వస్తుంది సపోర్టింగ్ చేయడానికి. అది కారు అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్ అయి ఉండొచ్చు, రాజు వాడే ఫోన్లు అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ముంబైలో ఫోన్ తీసుకొచ్చానన్నాను, నేను కొన్న ఫోనేనండి అది. ఆ ఫోన్ ఐఎంఏ నెంబర్ కూడా ట్రేస్ చేయండి, నా పేరు మీదే ఉంటుంది. అండ్ 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో మరి సినిమాలు చేయలేదు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? మా పేరెంట్స్కి ఉన్న దాంట్లో అంటే కట్నం పరంగా ఇగో నీకు 50 లక్షలు ఇచ్చి కూతుర్ని పెడుతున్నాం అనకపోయినా మాకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చింది వాళ్ళే. మా పేరెంట్స్ నుంచి, మా బ్యాంక్ అకౌంట్స్ నుంచి నా అకౌంట్కి కానీ రాజ్ అకౌంట్కి కానీ పడ్డ ట్రాన్సాక్షన్స్ నేను చూపిస్తాను. రాజ్ తరుణ్ పేరెంట్స్ నుంచి రాజుకి పడ్డ అకౌంట్స్ రాజుని చూపించమనండి. ఇక్కడ ఎవరెవరికి సపోర్ట్ చేసుకుంటా వచ్చారు అన్న తెలుస్తుంది. రాజు వాడే ఒక షర్ట్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ షర్ట్ బ్రాండెడ్ కొనిచ్చింది నేను. అతను సైమా అవార్డ్స్కి వెళ్తున్నాడు అన్న దగ్గర ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళింది నేను. అతను ప్రతి కళ్ళని అతనిలో చూసుకున్న మనిషిని నేను. అతని కెరియర్ అమ్మాయిల వెనక పడి పోగొట్టుకున్నది అతను. లావణ్య తప్పుడుదైతే, లావణ్య డ్రగ్స్ దాంట్లో ఉంటే ఇతనికి 11 ఏళ్ళు పట్టిందండి నా డ్రగ్ వ్యవహారం బస్ చేయడానికి. నన్ను వదిలించుకోవాలన్న ప్రాసెస్లో మస్తాన్ సాయితో కుమ్మక్కై మస్తాన్ సాయితో ఇది చేశాడా, లేదా మస్తాన్ సాయితో అలా జరిగిన తర్వాత అతనికి ఒక అవకాశం దొరికి నన్ను ఎంకరేజ్ చేశాడా అన్నది కూడా నేను ఫైట్ చేస్తాను. అందులో రాజ్ తరుణ్ తప్పున్నా రాజ్ తరుణ్కి శిక్ష పడాలి. మస్తాన్ సాయి ఆల్రెడీ కూడా అనుభవిస్తున్నాడు. మస్తాన్ సాయి తప్పు లేకపోతే అట్ ద సేమ్ టైం మస్తాన్ సాయిది కూడా ఇదవుతుంది. అంటే అతను చేసిన క్రైమ్స్ కాదు, నా విషయంలో నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అన్న దాంట్లోని రాజ్ తరుణ్ హస్తం ఎంతుంది అన్నదాన్ని కూడా నేను లోతుగా వెళ్తాను. సో రాజ్ తరుణ్కి కొంత సపోర్ట్, ఇటు శేఖర్ భాష కావచ్చు, ప్రీతి కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇల్లు విషయంలో కూడా వాళ్ళంతా వచ్చి మిమ్మల్ని, అంటే మీరు ఒంటరిగా నిన్న ఫైట్ చేయడం, అక్కడ వాళ్ళు మాత్రం సపోర్టింగ్గా వచ్చి ఉండడం, రాజ్ తరుణ్కి సపోర్టింగ్, దీన్ని ఎట్లా చూస్తారు ఇంకా మీరు? అంటే అదే హీరో రాజ్ తరుణ్ వీళ్ళందరికంటే ముందు నాకు కూడా అంతే కదండి. నేను అలా ఉండలేక ఫైట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి తగిలారా ఏంటి? ఇప్పుడు అదే స్టేచరో డబ్బులో లావణ్య దగ్గర ఉంటే ఖచ్చితంగా లావణ్య దగ్గరే ఉంటారు. అదే రాజ్ తరుణ్ ఏం లేకుండా జీరో అయ్యి మా అన్న అన్నమనండి, నా ఫ్రెండ్ అన్నమనండి, అదే శేఖర్ భాషను కూడా నార్మల్ వ్యక్తి రాజ్ తరుణ్ అయితే వచ్చి సపోర్ట్ చేయమనండి. ఖచ్చితంగా అది కాదు, డబ్బుల కోసం అండ్ ఫేమ్ కోసం. అండ్ రాజ్ తరుణ్కి చేస్తే 10 మంది వస్తారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. కానీ లావణ్య ఇప్పుడు సింగిలే, ఎప్పుడు ఒంటరిగానే పోరాడుతుంది. కానీ రాజ్ తరుణ్ రియాలిటీ కూడా బయటకు వస్తే అదే ఫ్యాన్స్ కూడా కుటుంబాలు ఉంటాయి, అదే ఫ్యాన్స్ కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటుంది. అసలు నిజమైతే ఎన్ని రోజులు
ఎన్ని రోజులు బయటికి రాకుండా అయితే ఉండదు కదండి, ఖచ్చితంగా బయటకు వస్తుంది. అండ్ చట్టం ఉంది. ఇప్పుడు మన శేఖర్ భాష కూడా నేను మగజాత ఆనిముత్యాన్ని నేను చట్టంలో మగజాతి హీ టీమ్స్ అన్నది రావాలి అని చట్టం మీద పోరాడే అతను ఇంటి మీద దాడికి పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఇంటి ముందు ధర్నాకు కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? మా కమ్యూనిటీ బయట అంటే ఇప్పుడు అతని ఇంటికి నేను వెళ్ళొచ్చు అని నాకు యాక్సెస్ ఇస్తున్నాడు అతను. వెళ్ళొచ్చు అని చెప్పమంటే ఇప్పుడే వెళ్దాం, నేను మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడామని ఇప్పుడే అడుగుదాం, నేను 10 మందిని తీసుకొస్తాను. అది కాదు పద్ధతి. మనుషులుగా మనం బతికే పద్ధతి కూడా అది కాదు. ఒక్కదాన్ని చేసి అంత టార్గెట్ చేశారు. ప్రీతి అత అరుచుకుంటూ ఆ చప్పట్లు కొట్టుకుంటూ ఆడపిల్ల బిహేవ్ చేసినట్టు కూడా చేయలేదు. మరి లావణ్య పడితే కోపం అన్న రోజున, ప్రీతి అంత చేసిన రోజున ఏ ఒక్కరు మాట్లాడలా? మీడియా అందరి మీదకి వెళ్ళిపోయింది. మా కమ్యూనిటీలో మా సెక్రటరీ గారి మీదకి వెళ్ళిపోయింది. ఎంత రచ్చ చేశారు మా కమ్యూనిటీలోకి వచ్చి. అంటే మేము యాక్సెస్ ఇచ్చి ఇది చేసామా? గేట్ దగ్గర చెప్పాము, అటు రాస్తారుని యాక్సెస్ ఇచ్చి పంపించాడు. నేను మీకు కాల్ కూడా చూపిస్తాను. మేనేజర్కి రాస్తారుని ఫోన్ చేసి యాక్సెస్ ఇచ్చాడు. అంటే వీటన్నిటి వెనకాల రాస్తారుని లేడా? ఇంత జరిగాక మళ్ళీ ఇప్పుడు రాస్తారుని మీద రాస్తారుని ద్వారానే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాస్తారుని ఇది వెనకాల లేకపోతే నేను రాస్తారుని మీదకి వెళ్ళను. రాస్తారుని ఉంటే రాస్తారుని మీదకి వెళ్ళాలి కదా. సో వెళ్ళాలి అని ఆ స్టెప్ తీసుకున్నప్పుడు 2 మాటలు ఎలా మాట్లాడిందని అవుతాను? అర్థమవుతుందా? ఇక్కడ నేను ఎక్కడ 2 మాటలు మాట్లాడలేదండి. నాకు జరుగుతున్న వాటికి నేను డిఫెండ్ చేసుకుంటూ పరిస్థితులను బట్టి నేను వెళ్లాల్సి వస్తుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. నేను ఏ ప్రాపర్టీ కోసం ఏది చేయట్లా. రాస్తారుని హీరో అయ్యాక, రాస్తారుని డబ్బులు, కార్లు, బంగ్లాలు ఏవో కొన్నాక నేను రాలేదు. లైఫ్ అంతా అప్ అండ్ డౌన్ ఉంది. రాస్తారుని లైఫ్లో సినిమా చూపిస్తామమ్మ, కుమారి 21F, ఉయ్యాల జంపాల కానీ, ఈడో రకం ఆడో రకం, అంత పెద్ద పెద్ద సినిమాలు చేసి లైఫ్ సక్సెస్ఫుల్గా ఉన్న టైంలో ఉన్న అమ్మాయిని నేను. ఏ మగాడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రాస్తారునికి కష్టంలో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయడము, కెరీర్లో ఆయన ఎదగడానికి కూడా మీరే కారణం. మీరు సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్ చేసి ఇవన్నిటికీ మీరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు తీవ్రంగా నేను అన్యాయానికి గురైనా అని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లావణ్య ఏం చెప్తుంది? ఎందుకంటే మొదట అంతా ఆయన కెరీర్కి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇంట్లో నుంచి మిమ్మల్ని పంపించే కుట్ర జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇంట్లోంచి పంపించాలని ఎంత కుట్ర జరిగినా పంపించే అయితే జరగదండి. అది నేను వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాను. కానీ వాళ్ళు ఈ రకంగా అన్యాయం చేసి పంపించాలంటే మాత్రం నేను వెళ్ళను. ఎందుకంటే నా పోరాటమే అది. మనిషికి నువ్వు విలువ ఇవ్వు. నువ్వు ఎంత పెద్ద హీరో అయినా సరే మనిషికి నువ్వు మానవత్వం లేకుండా నువ్వు బిహేవ్ చేసిన రోజున నువ్వు మనిషిగా పనికిరావు. నువ్వు ఏ రకంగా హీరో అవుతావు అన్నదే నా డే 1 నుంచి కూడా ఫైట్. నువ్వు నన్ను ఎలా అయితే పెళ్లి చేసుకుంటావని అడిగావు, అలాగే లావణ్య ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అని మంచిగా చెప్పు. నేనేం క్రూయల్ పర్సన్ని కూడా కాదు. నువ్వు ఆ వాల్యూ ఎక్కడిచ్చావు నాకు? నా ఫైట్ అంతేనండి. నేను కోర్టు వరకు చివరికైనా అదే వెళ్తాను. రాస్తారుని వచ్చి క్షమాపణ చెప్పి మిమ్మల్ని ఇక వదిలేయమనంటే మీ స్టెప్ ఏమి ఉండబోతుంది? మరి రాస్తారుని వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా నేను ఏదో కోరుకోనండి. 1 సైడెడ్గా నేను అన్కండిషనల్గా అతను అంతే ప్రేమిస్తాను. కాకపోతే వచ్చి సమాధానం అయితే చెప్పాలి నాకేదో మీడియా ముఖంగా సమాధానం ఇది కూడా కోరట్లేదు. నాకు సమాధానం, ఎందుకంటే నన్ను కదా నువ్వు తీసుకొచ్చుకున్నావు, నాకు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఆ సమాధానం కోసం 10 సంవత్సరాలైన కోర్టు ఎక్కుతాను, మెట్లు కూడా ఎక్కుతాను. ఎందుకంటే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఒకవేళ నేను చనిపోయినా అతను చనిపోయినా మళ్ళీ జన్మంటూ నేను పుడతాను. రాస్తాను సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను నాకు 19వ ఏటన నేను నా పేరెంట్స్ని వదిలేసి వచ్చేసాను అతని కోసం. అతన్ని నమ్మాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు, ఎటర్నల్ అన్నాడు, జీవితాంతం అన్నాడు. సరే పోయాడండి, ఇష్టం లేదన్నాడేమో. నాకు తిరిగి జీవితం అన్న ఉండాలి కదా. ఇంకో అబ్బాయి అయినా నన్ను అప్రోచ్ అవ్వడానికన్నా, నాతో మాట్లాడడానికన్నా నాకేమన్నా మంచి ఇమేజ్ ఇచ్చారా? నీవే సరే. లావణ్య చెండాలం రాస్తారుని ఏంటి? రాస్తారుని ఏమైనా మంచిగా మాట్లాడి వెళ్ళాడా? ఇప్పుడు చేస్తున్నదైనా మంచి పద్ధత? అంటే రాస్తారుని హీరో అయిపోతే ఏదైనా చేసేయచ్చా? అంటే నాకు మిగతా జీవితం ఉండకూడదా? ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? లేకపోతే హీరో కావడానికి పూర్తిగా మీ లైఫ్ సాక్రిఫైస్ చేశానని చెప్తున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు తనకి ఇష్టం ఉండేది కాదు. నేను షార్ట్ ఫిలిం చేశాను. నాకు కూడా ఒక 20 to 30 lakhs వ్యూస్ ఎంతో అలా ఉండేవి యూట్యూబ్ ఛానల్కి. మంచిగా ఉండేది. కానీ అదంతా వద్దనేవాడు. స్టార్టింగ్ డేస్లో కూడా ఒక మేడ్కి 3,000 5,000 సాలరీ ఇచ్చేది కూడా వర్క్ నేను చేసుకుంటూ దాంతో ఒక షర్ట్ కొనిచ్చేదాన్ని. నేను బయటికి వెళ్ళేటప్పుడు బ్రాండెడ్ షర్ట్ ఉండాలని ఫస్ట్ వాచ్ కొనిచ్చాను, ఫస్ట్ కారు, ఫస్ట్ అన్నీ నేను. మరి ఈ రోజున నన్ను లాస్ట్ చేసేసాడు రాస్తారు సమాధానం చెప్పకుండా. సో ఇప్పుడు నాదే రాస్తారుంది ఇల్లు అండి. మా పేరెంట్స్ వీళ్ళు, మా అత్త మామ వాళ్ళు, వాళ్ళదైతే అవ్వదు. ఎందుకంటే జీవనం మేము సపరేట్ సాగించాం. మేము రానివ్వకుండా ఏం లేదు. ఎందుకంటే వెళ్ళిపోయింది కూడా రాస్తారు. సంవత్సరం తర్వాత వచ్చి మా ఇల్లు అనేసారు. సంవత్సరం అంతా ఇప్పుడు మరి ఏమైంది? అదే వాళ్ళతో మాట్లాడడానికి కూడా నేను వెళ్ళాను. ఆ రోజున ఏం లేదు. రానివ్వకుండా డోర్ దగ్గర నుంచి ఉంటేనే అంత ఫైట్ చేసేసారు. ఇదంతా జనాలకి, ప్రజలకు అంతా అర్థమవుతుంది. రేపొద్దున కోర్టు కూడా తీర్పు అనేది ఇస్తుంది. నేను అదొక్కటే నమ్ముతున్నాను. మనం కూడా అందరం చట్టాన్ని గౌరవించి చట్టపరంగా వెళ్దాము, పోలీసులకి గౌరవిద్దాము.
గౌరవంగానే నిలుస్తుందండి. కానీ చట్ట ప్రకారం మీరు వెళ్తామంటున్నారు, కానీ లీగల్గా పూర్తి డాక్యుమెంటేషన్ కూడా రాజ్ తరుణ్ పేరునే ఉంది, ఈ విల్లా పూర్తిగా ఆయన పేరు మీద ఉంది, కాబట్టి లీగల్గా మీకు రైట్స్ లేవని కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. తల్లిదండ్రుల వాదన కూడా అదే. దీనికి ఏం చెప్తారు మీరు? లీగల్గా లేవని మీకు ఏ న్యాయవాది చెప్పాడండి? ఒకసారి మీరు చెప్పండి. పోనీ మీ దగ్గర ఫోన్ ఉంటుంది, గూగుల్ ఓపెన్ చేసి చెప్పండి. వాళ్ళు ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తున్నారంటే, తాళి కట్టిన దానికి ఎవిడెన్స్ లేవంటే మేము వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. గుళ్ళో పెళ్లి చేసుకున్న 3 నెలల తర్వాత ఇంట్లో చెప్పుకున్నాము. మేము చౌదరీస్, వాళ్ళు బ్రాహ్మిన్స్. చౌదరీస్కి ఏ క్యాస్ట్ వాళ్ళకైనా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఉంటుంది. అండ్ 19-20 ఏళ్ళ వయసులో క్యాస్ట్ ఏముంటుందండి? ఫస్ట్ ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. మేము అలాగే చేసేసుకున్నాం. 3 నెలల తర్వాత చెప్పుకున్నాము. చెప్పిన సెకండ్ డే వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఆశీర్వదించారు, దండలు మార్చుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఒక్కటి మాత్రమే వినాయక చవితి మేము సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ప్రతి వినాయక చవితి పేరెంట్స్ సమక్షంలోనే ఇది ఇల్లు తీసుకొని ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ అండి. మిగతా అంతా రెంటెడ్ హౌసెస్లో, ప్రతి రెంటెడ్ హౌస్లో మరి జరిగాయి. కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే జరిగిందండి. మొన్న నన్ను లాస్ట్ ఇయర్ డ్రగ్ కేసులో వెళ్ళేటప్పుడు కూడా నా అత్త మామ నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కించి వెళ్ళారు ఎయిర్పోర్ట్కి. ఇదే ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఇక్కడే తిన్నాము, ఇక్కడే పార్టీ చేసుకున్నాము, ఇక్కడే తాగాము. అంతా మేము డ్రింక్ చేస్తామండి. నేను చేస్తాను, మా డాడీ చేస్తాడు, మా అత్తమ్మ చేస్తారు, మా అంకుల్ కూడా చేస్తారు. అందరు కలిసి డ్రింక్ పార్టీలు చేసుకొని అంతా బాగానే ఉండే అప్పటి వరకు. ఓపెన్ థింగ్. ఇప్పుడు జరిగాక మేమేదో ఇది చేయమో అన్నది కూడా ఏం లేదు. వాళ్ళు కూడా డ్రింక్ చేస్తారు, ఆంటీ కూడా బియర్ సేవ్ చేస్తారు, అప్పటి వరకు మొత్తం సపోర్టింగ్ గా ఉన్న అత్తమామలు మరి ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని యాంటీగా చేసి మీకు వ్యతిరేకంగా ఉండడానికి మీరు ఎట్లా చూస్తారు? అంటే మనిషి కావాలనుకున్నప్పుడేమో తప్పులు కూడా ఒప్పులైపోతాయి, మనిషి వద్దనుకున్నప్పుడు ఒప్పులు కూడా తప్పులుగా చూపించి వదిలించుకుంటారు అని అయితే నాకు అర్థమైంది. నేను మీకు ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మరి మీరు లీగల్ ఫైట్ ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? మరి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మరి అన్ని ఆధారాలు ఉన్నాయి. అండ్ రాజ్ తరుణ్కి మేము 80 lakhs వరకు ఇచ్చాము. అది డబ్బు పరంగా ఉండొచ్చు, కార్ పరంగా ఉండొచ్చు. మా దగ్గర కూడా స్విఫ్ట్ కార్లు ఇప్పుడు 2 ఉండేవి, అండ్ ఒక ఇన్నోవా కార్ ఉండేది. అవి మేమే యూజ్ చేసుకునే వాళ్ళం. మరి రాజ్ తరుణ్ పేరు మీద అప్పుడేం లేవు కదా. రాజ్ తరుణ్ పేరు మీద ఫస్ట్ కార్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ ఏదొచ్చింది కూడా కన్సిడర్ చేస్తే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇల్లు పట్టుకొని ఇల్లు నా పేరు మీద ఉందంటే 8 కిరాయిలు మారాం. 8 కిరాయి ఇంటికి ఎవరెళ్ళి టూలెట్ బోర్డు చూశారు, ఎవరెళ్ళి ఇల్లు వెతికారు, ఎవరెళ్ళి సామాన్లు సర్దేవాళ్ళు, ఎవరెళ్ళి ఇంటి పని అంతా చేసుకునేవాళ్ళు. ఇదంతా డాక్యుమెంటేషన్. ఇల్లు అతని పేరు మీద ఉండొచ్చు, కోర్టు కన్సిడర్ చేస్తుంది కదా. సో మేము ప్రాపర్టీ పైన కూడా ఇదేసాము. అండ్ వీళ్ళు చాలా ఫూలిష్గా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, పెళ్ళి అన్నది రిజిస్టర్ కాలేదు అంటున్నారు, కానీ 7 సంవత్సరాల తర్వాత లివిన్ కూడా పెళ్లి కింద కన్సిడర్ చేస్తుంది. మెయింటెనెన్స్ యాక్ట్ వేసుకోవచ్చు, లివిన్ టుగెదర్లో కూడా మెయింటెనెన్స్ యాక్ట్ వేసుకోవచ్చు అని కూడా మన చట్టంలోనే ఉంది. నేను ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ యాక్ట్ వేయలేదు, సంవత్సరం అవుతుంది రాస్తారు వెళ్ళిపోయి. తినడానికి కూడా బేసిక్ దాంట్లో ఉంటూ, మేడ్ కూడా లేకుండా నేను మా తమ్ముడే మొత్తం పనులు చేసుకుంటూ 10 కుక్కలతో అలాగే బేసిక్లో బతుకుతున్నాము. మెయింటెనెన్స్ కట్టలేదు. మరి నా ఇల్లు అన్న రాస్తారు, ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నా సరే బేసిక్ మెయింటెనెన్స్ కట్టాలి కదండి. బేసిక్ మెయింటెనెన్స్ కట్టలేదు, పవర్ బిల్లు కట్టలేదు, ఏ బిల్స్ కట్టలేదు. నా ఇల్లు అని వచ్చి ఇప్పుడు గొడవ చేశారు. మేము అప్పు చేసి నా ఉన్న బంగారం కూడా పెట్టేసి నేను మెయింటెనెన్స్ కట్టుకున్నాను. నా ఇల్లు నన్ను బయటికి మెడ కట్టుకొని బయటికి పంపించారు. ఎంతవరకు అది కరెక్ట్? అంటే లావణ్యకి సపోర్ట్ ఇది లేదు అని నాకు నిజం తెలిసిన ప్రతి మనిషికి లావణ్య సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదొకటే చెప్తాను. సో నేను నార్కోటిక్స్ అంటారు. నేను పెట్టిన కేసెస్ హైదరాబాద్లో ఎంతమంది నార్కోటిక్స్ వాళ్ళని నేను పట్టించాను అని 1 సెకండ్ చూపిస్తాను. మీరు ఇప్పటికే రాజ్ తరుణ్ మీద కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు, మరికొన్ని ఆధారాలు కూడా బయట పెడతామంటున్నారు. అసలు ఏంటవి? రాజ్ తరుణ్కి నాకు మేము పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, తనకి పిల్లలు వద్దు అని అన్నప్పుడు మేము మెడికల్గా అబార్షన్కి వెళ్ళాము. మరి అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి నాకు బాడీలో ఆర్గన్ తీసేశారు. ఇప్పుడు తన ప్రాపర్టీ తనకి ఇచ్చేస్తాము, నా బాడీలో ఆర్గన్ నాకు ఇచ్చేస్తాడా? నేను అంతవరకు ఇప్పుడు ఫైట్ చేస్తాను. నన్ను ఎందుకు ముట్టుకున్నాడు? మన నా పేరెంట్స్ పర్మిషన్ తీసి ముట్టుకున్నాడా? నా మెడలో తాళి కట్టకుండా మరి నన్ను ముట్టుకున్నాడంటే 376 పడుతుందా? 376కి అర్హుడు అవుతాడా రాజ్ తరుణ్ పేరెంట్స్ అవుతారా? 3 సంవత్సరాలు వాడుకున్నాడు, 3 సంవత్సరాలు ఉన్నాడు నా కొడుకు అని చెప్తున్నాడే. 3 సంవత్సరాలు వాడుకున్న దానికి ఏమి విలువ కడతాడు? కూతుర్ని కానీ మాకు ఇస్తాడా? ఇవ్వమనండి. ఈ అన్ని ప్రశ్నలకి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కానీ రాజ్ తరుణ్ కానీ సమాధానం చెప్పాలి.
ఖచ్చితంగా 3 సంవత్సరాలు కానీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా నీకు అమ్మాయి భార్య కాకుండా ఎందుకు ముట్టుకున్నావు? నీదని ముట్టుకున్నావా? ముట్టేసుకొని వాడేసుకొని ఈరోజు నీకు ఇంకా అవసరం లేదు. ఆ రోజు నీకేమీ లేదు, లావణ్య కారు కావాలి, లావణ్య ఒళ్ళు కావాలి, అన్నీ కావాలి. ఈరోజు హీరోయిన్లు వచ్చారు, వెళ్ళిపోతున్నావు. సరే మనిషిగా వెళ్ళిపోయాం. బాధ్యతలు మేము నమ్ముకొని ఉన్నాం, డిపెండెంట్గా ఉన్నా, ఏ పని చేయనివ్వాలా. ఎంబీఏ చేసి వచ్చాను నేను సింగపూర్లో. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి సంబంధించిన కెరీర్ విషయంలో ఎంతో సపోర్ట్ చేసి ఇప్పుడు చాలా ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరో అయిపోయిండు, లావణ్య జీరో అయిపోయిండు. మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? లావణ్య ఎప్పటికీ జీరో అవ్వలేదండి. రాజ్ తరుణ్ హీరో అవ్వడానికి వెనకాల ఉన్నాను నేను అంతే. నేను కెరియర్ పరంగా ఏమీ చేసుకోకుండా ఇన్కమ్ సోర్స్లో ఉన్నానేమో, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్కి, నా డిగ్నిటీకి నేను ఎప్పటికీ ఫైట్ చేస్తాను. దానికోసం నేను ఉంచున్నాను. ఒక్కదాన్ని నేను ఇంతమంది కలిసి పోరాడుతూ నన్ను తొక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా చట్టపరంగా వాళ్ళు వెళ్ళట్లేదు. అటాకులు చేస్తున్నారు, ఫిజికల్ అటాకులు చేస్తున్నారు. అది మీ అందరికీ కనిపిస్తుంది. ఇంకా మనం ఇన్సల్టింగ్గా మాట్లాడుకుంటూ ఈరోజు జీరోలు కూడా అవసరం లేదండి. మనుషులుగా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఆడవాళ్ళకో చట్టం, మగ చట్టం అనుకుంటూ డిస్క్రిమినేట్ కూడా చేయట్లేదు. మనుషులం మనం. అన్యాయం న్యాయంకి మాత్రమే చేస్తున్నాను. నాకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఒక మగాడి విజయం వెనక ఆడది నవ్వుతేనే, ఆడ సంతోషం ఉంటేనే మగాడి విజయం ఇదవుతుంది. ఆడది ఇంట్లో ఏడిచిన రోజున ఏ మగాడి జీవితం బాగోదు. అది తల్లిదండ్రులకి కానీ, అత్తమామలకి కానీ, ఆడబడుచులకి కానీ. మగాడు తెచ్చుకున్న ఆడది నవ్వుతేనే, అది ఏడ్చిన రోజున అతని జీవితంలో లవర్ సినిమా నుంచి నన్ను ఏడిపిస్తూ వచ్చాడండి. నేను ఎప్పుడైతే నవ్వుతా ఉన్నానో తన లైఫ్ అంతా బాగుంది. నన్ను ఎప్పుడైతే ఏడిపిస్తూ వచ్చాడో తన కెరీర్ అంతా పోయింది, డౌన్ఫాల్ అయింది. ఒక్కసారి నవ్వించి చూడు రాజ్, మళ్ళీ ఎలా హీరో అవుతావో చూడు. ఇది కాని రోజున నువ్వు ఎప్పుడు తప్పించుకుంటానే ఉంటావు. తప్పించుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కోర్టు పరంగా ఉంది. వాళ్ళు ఏమైనా కోర్టులో పిటిషన్ వేసేసి ఇల్లు స్వాధీనం చేసుకోవాలని చూసారా? పోనీ మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా ఉంటామని కోర్టు పరంగా వచ్చారా? వాళ్ళు కేసు పెట్టారు నా పైన, ఈ అమ్మాయి నుంచి ప్రాణహాని ఉందని. ప్రాణహాని ఉన్న అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రాపర్టీ కోసం. అంటే మీరు ప్రాపర్టీ కోసం వచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాపర్టీ మీది కాదు, లావణ్య ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసింది, అమ్మేసింది. మరి ఇప్పుడు ఏంటి అంటే వెళ్ళిపోతారా? అంటే వెళ్ళేటప్పుడు లావణ్యని తీసుకొని వెళ్తారా, ఇద్దరు వెళ్ళిపోతారా? రాజ్ తరుణ్ ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి కూడా మీరే కారణం అని చెప్తున్నారు. పూర్తిగా మీరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. రాజ్ తరుణ్కి వాళ్ళంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ లావణ్య ఒంటరి పోరాటం ఇంకా ఎన్ని రోజులు? కోర్టు తీర్పిచ్చే వరకు ఒంటరి పోరాటం అండి. లేదా నేను కేసు కాంప్రమైజ్ అవుతే మనస్ఫూర్తిగా కేసు కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాను. కానీ శేఖర్ భాష, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ వీళ్ళందరూ, ప్రీతి, ఉదయ్, మేఘన వీళ్ళందరూ ఒప్పందంతో ఉన్న దాంట్లోని రాజ్ని ఇప్పుడు లాక్ చేసేసారని నేను నమ్ముతున్నాను. అదే కనుక నిజమైతే రాజ్ కమ్ ఫార్వర్డ్, దేనికి భయపడకు, నేనే ఉన్నాను. అదే కనుక నిజమైతే నువ్వు ముందుకి రా. ఇల్లా ప్రాపర్టీ తొక్క తోటకూర కూడా కాదు, ఇవన్నీ సాల్వ్ చేసుకొని నేనే యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. బేసిక్గా నేను యూఎస్ వెళ్ళిపోవాలండి. మళ్ళీ అంత నా పైన ఏం లుక్అవుట్ నోటీస్ లేదు, నేనేమన్ని క్రిమినల్ క్రైమ్ కూడా నేనేం చేయలేదు. హ్యాపీగా నా లైఫ్ నేను ఫార్వర్డ్ ముందుకు వెళ్దాం అనుకున్నాను. ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నాను. ఎక్కడ అవనిస్తున్నారు నన్ను? అబ్బే వెళ్తున్న కొద్దీ. అవును ఇదంతా జరిగింది. మీరు ఇంకా ప్రేమిస్తున్నాను చిన్ను అని చెప్పారు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి ఒంటరిగా వచ్చి మీతో కాంప్రమైజ్ అయ్యి అన్ని విషయాలు క్లారిటీ ఇస్తే మీరు అంటే క్లియర్గా అంటే ఈ వివాదానికి పులి స్టాప్ పెడతారా? మరి అసలు గొడవే కాదండి, నార్మల్గా వచ్చి తను ఇంతకుముందు ఇంట్లో ఎలా అయితే ఉన్నాడో, నేను అమెరికా ఎలా అయితే వెళ్ళానో అలా వచ్చి ఉన్నా నాకు హ్యాపీ. లావణ్యతోనే వచ్చి సంసారం చేయు, ఖచ్చితంగా ఇదైతే ఉండవు. నాకు సమాధానం చెప్పు, టేక్ యూర్ రెస్పాన్సిబిలిటీస్, యూ లివ్ యూర్ లైఫ్. నేను అదే కోరుకుంటాను. క్లోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు క్లోజర్ ఇవ్వలేదు, ఇస్తే హ్యాపీ. నాకు అసలు కేసు కూడా ఎందుకండి, నారాజ్ మీద నేను ఎందుకు కేసు పెట్టుకుంటాను? పగ వరకు వెళ్తుంది, పోరాటం వరకు వెళ్తుంది. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, నేను పోరాడుతున్నాను. అది లేని రోజున నాకు వద్దు. నేను మనస్ఫూర్తిగానే సారీ చెప్పాను. ఈ మొత్తం వివాదంలో మీ ఇద్దరికి వ్యక్తిగతమైన విభేదాలే కారణమా? ఇంకా ఇప్పుడు ఆస్తులకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటివరకు మీరు ప్రేమ, పెళ్లి విషయం మాట్లాడారు, కలిసి జీవించిన విషయం మాట్లాడారు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళారు. కానీ ఇప్పుడు క్లియర్గా ప్రాపర్టీ విషయంలో వాళ్ళేమో ఇల్లు కోసం వచ్చారంటున్నారు, మీరేమో ఈ ఇంటి కోసమే ఫైట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు? అంటే రాజ్ తరుణ్ ఇల్లు గృహప్రవేశం మేము 2021లోనో ఎప్పుడు చేసామండి. అంటే విచ్ మీన్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నాను నేను రాజ్ తరుణ్ జీవితంలో. రాజ్ తరుణ్ ఏమంటాడు, 2017లోనే విడిపోయామంటాడు కదా. మరి 2021లో నేను ఎందుకు వచ్చాను? ఇంటి కోసం వచ్చిన దాన్ని అయితే. పోనీ కిరాయి కోసం వచ్చానా? పోనీ నువ్వేమైనా ఎయిర్బిఎన్బిలో ఫ్లాట్ ఇచ్చావా? నువ్వు కాదు కదండి. ఇప్పుడు మొన్నటి వరకన్నా నా రాజన్ ఫైట్ చేసింది నేను, ఇప్పుడు ప్రాపర్టీ కోసం చేస్తున్నాను అని వాళ్ళు చెప్తే దీని గురించి డిస్కస్ చేయడం కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. అంత నేను కోరుకుంటేనే వచ్చిందండి. కారైనా ఇల్లైనా ఆడది మేనిఫెస్టేషన్ చేయాలి, ఇది ఉండాలి అని. మేము కిరాయి ఇంట్లో అండి కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు అంటే నా రాజుకి కుక్కలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఈ కుక్క కావాలని వాళ్ళ మేనేజర్ రాజా రవీంద్ర దగ్గర, ఇంకా
ఇంకో ఫీమేల్ డైరెక్టర్ సంజన అని ఉంది, ఆమె దగ్గర ఇంకొక కుక్కని, అలా ఒక్కొక్క కుక్కని వాళ్ళ డైరెక్టర్స్ నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చేవాడు. అలా కుక్కతో పాటు హరియానా అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాడు. నేను మీకు ఒక రికార్డింగ్ వినిపిస్తాను. డాడీ సెక్యూరిటీకి ఫోన్ చేయొచ్చు ఒకసారి. చూద్దాం. ఒక కీలక ఆధారం ఆడియో ద్వారా వినిపిస్తానని చెప్పి లావణ్య చెప్తుంది. ఇప్పటికే ఈ వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్తా మామలు ఏదైతే లావణ్య చెప్తున్న రాజ్-తరుణ్ తల్లిదండ్రులు కూడా ఇదే ఇంట్లో నిన్న తెల్లవారుజామున పోలీసుల సమక్షంలో అలౌ చేశారు. మరి రాజ్-తరుణ్ విషయంలో న్యాయ పోరాటం ఇంకా కొనసాగిస్తాను, ఒంటరి పోరాటం, తన స్నేహితులంతా కలిసి ఫైట్ చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఒంటరిగానే న్యాయం కోసం పోరాటం చేసిన అని చెప్తున్నారు. ఒక ఆడియో వినిపిస్తున్నారు, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇది రాజ్-తరుణ్ 2021లో నన్ను ఎలా అయితే బయటికి పంపేశాడో, నా కెరియర్ నేను చూసుకుంటున్న టైంలో ఇంకొక ఫీమేల్తో రిలేషన్షిప్లో ఉన్నాడో, మరి ఆమె ఇతన్ని ట్రాప్ చేసిందో తెలియదు. మరి ఆమెతో ఉండి, అంటే అప్పుడు ఇంకా మస్తాన్ సాయి కూడా పాపం లావణ్యకి పరిచయం లేదు, ఆమెతో ఉండి నాకు ఫోన్లు చేపించేసి లావణ్యకి నీకు ఎంత ఇస్తాను రాజ్-తరుణ్ వదిలేస్తావు అని అన్న ఒక మహిళ అనమాట. ఆవిడ కూడా యాంకర్, బిగ్ బాస్లో కూడా వచ్చింది. వినిపిస్తాను. యా. సో మరి అప్పుడే ప్రాపర్టీ నాకు ఇస్తానంటే ప్రాపర్టీ గురించి కాదు ఇది ఫైట్ అని నన్ను అడిగారు. అలా జరుగుతున్న గొడవ. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. మీ పేరు విన్నారు కదా ఇందులో, ఆ అమ్మాయి రాజ్-తరుణ్ ఇక్కడ ఉన్నారు. నాకు ఫోన్ చేశారు తాగేసి, నాకు ఫోన్ చేశారు ఇద్దరు కలిసి. ఒకసారి పూర్తి ఆడియో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కీలక ఆరోపణ ఇప్పుడు రాజ్-తరుణ్ ఎపిసోడ్ లో ఒక కొత్త వివాదం కూడా తెరలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి లావణ్య వినిపించే ఆడియోను పూర్తిగా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇదేనా నీకేం కావాలి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య, మరి ఏంటి హరియానా చెప్పు, ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు చెప్పు. ఏం చెప్పు, ఫ్రెండ్ నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు, ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లాంగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉండకపోతే ఏం చేస్తావు? గోడ కలిసి బాదుకుంటాం. ఓకే, అందుకని ఏం చేస్తాను కానీ ఉండకుండా ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ కాస్ట్కి చెప్పాను విషయం. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తాను. సరే సరే వెల్ విషరా ఏంటది, ఏంటి ఒక పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. పబ్బడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా, నీకు ఒక ఫ్రెండ్. సో ఇలా ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా నేను బయట పెడతాను. రాజ్-తరుణ్ పరువు పోకూడదు అన్న దగ్గరే ఇదాగాను. 2021 ఎండింగ్లో అనుకుంటా అండి ఆ రికార్డింగ్. ఇద్దరు నాకు ఎంత టార్చర్ పెట్టారు. నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయడానికి డీజేయింగ్ అని గోవాకి వెళ్ళిన నేను 3 నెలల్లో బట్టలు చదువుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. రాజ్-తరుణ్ మేనేజర్ స్వయంగా నాకు కాల్ చేసి, నువ్వు రాకపోతే ఇక్కడ నీ సంసారం పోయేటట్టుందమ్మా అని అంటే నేను భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే అదే అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేశాను, సరే నువ్వు ఇష్టపడుతున్నావా, మీ ఇద్దరికి ఆ కనెక్షన్ ఉందా, ఉండండి, ఇన్ రిటర్న్ నాకేమొద్దు, డాగ్స్ని చూసుకోండి అని. ఎందుకంటే ఆమె కండిషన్ ఏంటంటే ఆమె వచ్చి ఇక్కడ లివ్ ఇన్ ఉంటుందంట, డాగ్స్ని తీసుకెళ్ళిపోవాలంట. నేను వెళ్ళి కూడా 2-3 నెలలు కాలేదు, నాకు ఇన్కమ్ సోర్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. పోనీ రాజుకొద్దా, నేను తీసుకెళ్ళిపోతాను, కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా డాగ్స్ ఉండొద్దు ఇది అన్నది. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతున్న టైంలో ఎందుకు మరి మీరు వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు? మీరు అవకాశం కాదండి, నేను బయటికి అసలు లివింగ్ ఉండడానికి మీరు ఎందుకు మరి కుక్కల విషయంలో అన్నప్పుడు ఇప్పుడు ధైర్యంగా ఒక అమ్మాయి అబ్బాయి నాకు ఫోన్ చేసి ఇప్పుడు మస్తాన్ సాయి టాపిక్ తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు రాజ్-తరుణ్ ఆ అమ్మాయి కలిసి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇదంతా చెప్పారు. నీకు ఎంత పైసలు కావాలి అని అంటే, నా రాజ్ సంతోషం కోసం అయితే నేను వెళ్ళిపోతాను,
అని నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. వెళ్ళిపోవడానికి నా కెరియర్ నేను చూసుకున్నాను, ఓకే కానీ నన్ను వెనక్కి లాగారు మళ్ళీ. కరెక్ట్ కాదు అని వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీ మీద సర్దుకొని జీవనం సాగిస్తున్న టైంకి ఎలాగైనా వదిలించుకోవాలి దీన్ని అనుకొని మస్తాన్ సాయికి నన్ను అంటగట్టారా, లేదా అదే టైంకి నాకు మస్తాన్ సాయితో పరిచయం న్యాచురల్గా ఏర్పడిందో, నిజంగా ఇప్పుడు ఇది ఓపెన్గా నేను ఫైట్ చేసి నిజాలు ఏంటి అన్నది బయటపెట్టి అసలు జరిగిన వాళ్ళల్లోని ప్రతి ఒక్కరికి చట్టపరంగా ఏవైతే చర్యలు పడాలో అన్నీ పడిపిస్తాను. ఈ మొత్తం వివాదంలో మరికొన్ని సంచలన ఆరోపణలు మీరు రాస్తారని మీద చేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు విషయంలో అదే ఇప్పుడు పూర్తిగా ఆడియో ఎవిడెన్స్ చూపించారు. సో ఇలాంటి ఆరోపణలు చేస్తున్న తరుణంలో మళ్ళొకసారి మీరు రాస్తారన్ మీద అంటే ఫిజికల్ దాడి జరిగిందండి. నేను రాస్తారన్ పైన ముంబైకి వెళ్ళినప్పుడు పద వెళ్ళిపోదామని ఇలా ఫోన్ పట్టుకున్నాను, కానీ అతను ఫోన్ దొంగతనం చేయలేదు. పద వెళ్దాం నడువని ఫోన్ తీసుకున్న దానికి దొంగతనం అనే పేరు కట్టారు. అక్కడ పగిలిన బాటిల్కి వాడు తాగిండి జారి పడిన దానికి లావణ్య రాజస్థాన్ పైన దాడి చేసింది అన్నారు. నన్ను పై నుంచి కింద వరకు మెయిన్ గేట్ వరకు లాక్కొని వెళ్ళారు. నా ఇజ్జత్ ఏంటి? 32 ఏళ్ళు నేను కూడా మంచిగానే బతికా. వీళ్ళ వల్ల నేను ఇప్పుడు ఒక నలుగురు వచ్చేసి అరిసి మాట్లాడినంత మాత్రాన్ని నిజాలు అయిపోవు. నేను పడ్డ బాధకి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఓన్లీ ఆడియోసే కాదు, వాళ్ళ రొమాన్స్లు రాస్తారు, ఎంతమంది అమ్మాయిల్ని ఏం చేశాడు అన్నది కూడా నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎపిసోడ్ల పరంగానే నేను వదిలి నేను కూడా షో ఎంజాయ్ చేస్తాను. ఇప్పటివరకు మీరు ఒక స్టాండ్ మీద ఉండే ఇప్పుడు సరికొత్త నినాదం మీరు ఎంచుకున్నారు. రాస్తరుణ్ రాసలీలలు బయట పెడతామంటున్నారు, రాస్తరుణ్ అమ్మాయిలతో ఉన్న సంబంధాలను బయట పెడతామంటారు. ఎందుకు మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రేమకి ఎక్స్పైరీ డేటో లేకపోతే వ్యాలిడిటీ ఉంటుందని నేను అన్ను, కానీ ఆత్మగౌరవానికి అయితే ఇంకా ఉంటుందండి. ఇంత క్రూరంగా రాజతరుణ్ చేశాడా ఎవరు చేశాడా అన్నది నాకు ఇప్పుడు తెలీదు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన తర్వాత నాకు తెలుస్తుంది. దీని వెనకాల రాజతరుణ్ ఏమీ లేదు అంటే వేరు, రాజతరుణ్ ఉందంటే మాత్రం గేమ్ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆడారు, నేను ఆపేయాలనుకుని ఫుల్ స్టాప్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫుల్ స్టాప్ నేను పెట్టేసి నేను యూఎస్ దానికి కూడా నేను టికెట్ బుక్ చేసుకొని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా దాంట్లో. అవునండి, నా టికెట్ కూడా బుక్ అయింది. నేను హ్యాపీగా నా న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. నా ఫోన్స్ వాళ్ళు దొబ్బేశారండి, ఇది పిచ్చి ఫోన్ ఇది. నిన్న లేడీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నా ఐఫోన్ కూడా, స్టేషన్లోనే ఉంది, తీసుకోవాలి. కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవడానికి, మళ్ళీ నా మ్యూజిక్ కెరియర్లో నేను స్టార్ట్ చేసుకోవడానికి నేను నా కెరియర్ ప్లానే నేను చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 33 ఇయర్స్కి మళ్ళీ చాలా కష్టం జీరోతో స్టార్ట్ చేసుకోవడం, కానీ మళ్ళీ అదే పేరెంట్స్ సపోర్ట్తో న్యూ లైఫ్కి ఆగిపోలేను కదండి. ఎన్ని రోజులు నేను దీంట్లోనే ఉండిపోగలను? ముందుకెళ్ళాలి అన్న దాంట్లో నా ఒక్క దాంతోనే కాదు, రాజు కూడా ముందుకెళ్ళాలనుకుని నేను సారీ చెప్పాను. ఈవెన్ మస్తాన్ సాయికైనా ఎవరికైనా సరే, మనం అందరం మనుషులమే, తప్పులు చేస్తాం. అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఇదవుతుంది, మనం మారి అందరం మంచిగా ఉండాలన్నది నా కోరిక. అది ఎవరికైనా సరే ఆపకుండా చేస్తుంది వీళ్ళు, నేను ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇందులో రాజతరుణ్ శేఖర్ భాష అన్నది నాకు తెలియాలి. శేఖర్ భాష మస్తాన్ సాయి ఇదైతే వేరు. రాజతరుణ్ గనక అయితే మాత్రం తన ఎపిసోడ్లు ఇంకేమైనా చూపించగలుగుతారా ఆధారాలు? ఇప్పుడు నేను ఆల్రెడీ పంపించిన పీపుల్వే వాళ్ళు నాకు తిరిగి పంపిస్తున్నారు. నేను మీకు చూపిస్తాను. ఇది కూడా నాకు పంపించిన రికార్డింగ్ నా దగ్గర లేదు, ఎందుకంటే ఇది కూడా నాకు పంపించారు రాత్రి మిడ్నైట్. దీంతో పాటు ఇంకేమైనా ఆధారాలు చూపించారు? చాలా ఉన్నాయండి, ఒకటేంటి రెండేంటి, అన్లిమిటెడ్ ఉన్నాయి. అది అడిగే తీసుకోవాలి. కాకపోతే నా డేటా నా దగ్గర ఉంది, నా ల్యాప్టాప్లోనే ఉంది. స్టేషన్కి వెళ్తున్నా కదా, ఖచ్చితంగా చూపిస్తాను. లావణ్య, ఫైనల్గా ఒంటరి పోరాటం మీరు ఇంకా కొనసాగిస్తున్నారు. ఒక రాజతరుణ్ని హీరోగా మలిచిన మీరు, తన తెర వెనుక ఉండే ఒక ఆడదానిగా ఆయన విజయం వెనుక మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పండి, సరే ఆ విషయాన్ని చెప్పండి, మీరు చెప్పండి. 0 × 0 ఎంత? 0 + 0 0 - 0. సో ఇందాక రాజతరుణ్ హీరో, మీరు నన్ను 0 అన్నారు. 0 0 చేయగలదు కదా, చేసి చూపిస్తానేమో. ప్రాపర్టీ ఎంత అండి? రాజతరుణ్ని 0 చేయాలనుకుంటున్నారా? రాజతరుణ్ని 0 చేయడం కాదు, తప్పులు ఇప్పుడు మనం ఇక్కడ 5-6 మెంబర్స్ ఉన్నాము. 5-6 మెంబర్స్ చేసిన తప్పులు క్యాల్కులేట్ చేయండి. ఓన్లీ లావణ్య ఒక్కతే చేసింది, లావణ్య ఒక్కతే క్రిమినల్ అంటే, క్రూయల్ పర్సనే కాని పర్సన్ మీరు క్రిమినల్ అంటున్నారు. అసలు క్రూయాలిటీ చేస్తున్న వాళ్ళని డబ్బులు ఉన్నాయి కదా అని సపోర్ట్ చేస్తే లావణ్య ఊరుకోదు. 0 అన్నారు కదా, 0 వెళ్ళి 0 గానే చేస్తుంది. అది 0 విషయం పక్కన పెడితే, మీరు లావణ్య ఇంత ఆవేదన చెందుతున్నారు, ఇంత బాధపడుతున్నారు, ఇన్ని రోజులుగా మీరు పోరాటం ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఎంతమంది మిమ్మల్ని ఎదుర్కొన్నా మీరు న్యాయపరంగా చేస్తున్నారు, ఇటు ఫిజికల్గా కూడా మీ పోరాటం కొనసాగుతుంది. కానీ అంతిమంగా మీకు న్యాయం జరుగుతుందన్న ధీమా మీకుందా?
ఖచ్చితంగా అండి. చట్టం చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఇప్పుడు లావణ్యకి ఇది తెలుసు అదో తెలుసు అంటే అదే పలుకుబడి నేను చేయించుకునేదాన్ని. నిన్న కూడా నాకు మన తండ్రి తప్ప మా తమ్ముడి కూడా నేను బయటికి రానివ్వలేదు. నేను చేసుకున్నది నేను ఒంటరిగానే ఉంటాను. నాకు ఎటువంటి సపోర్ట్ ఇది కాదు. కాకపోతే మీడియా అన్నది నేను సపోర్ట్ ఎందుకు కోరుకున్నానంటే నిజం అన్నది బయటికి రావాలి. నేను ఒక్కదాన్ని 4 గోడల మధ్యలో ఉంటే నన్ను ఏం చేయాలనుకున్నారో కూడా తెలిసే బయటకు వచ్చాను. ఫైనల్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రాస్తాను వాళ్ళ మమ్మీ డాడీ అయితే పైనే ఉన్నారండి. మామూలుగా స్టేషన్కి వెళ్ళలేకపోతే టిఫిన్ ఏదైనా చేసి పెట్టేదాన్ని. కానీ మళ్ళీ ఏమైనా చేసి పెట్టిన తర్వాత వాళ్ళకి వామిటింగ్ ఏదో అయితే అమ్మో మా కోడళ్ళు లేకపోతే ఓకే పైన రూమ్ షేర్ చేసుకుంటున్నా కింద రూమ్ షేర్ చేసుకుంటున్నా ఆమె ఫుడ్ పెట్టింది మాకు పాయిజన్ అయిందని కేసు గీసి అంటారేమో. అసలు చేయాలన్నా భయం వేస్తుంది. ఫస్ట్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వేస్తాం మేము. ఏంటి అన్న సాల్వ్ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలండి. బలవంతంగా నేను వాళ్ళ లైఫ్లో ఉండడానికి ఉండదు, నా లైఫ్లో వాళ్ళు ఉండడానికి ఉండదు. కాకపోతే రాస్తారు మరి నువ్వు ఎక్కడ షూటింగ్ జరుగుతుందో అక్కడ నేను రావచ్చా, మళ్ళీ వస్తే నువ్వు కూడా మళ్ళీ అదే కేసు పెడతావా? ఇప్పుడు అక్కడ అతను పెట్టొచ్చు అంటే ఇప్పుడు నేను పెట్టొచ్చు కదండి. సో వెళ్ళి పెడతాను. ఫైనల్ గా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు అంతేనా? ఖచ్చితంగా చేస్తాను, చాలా స్ట్రాంగ్గా చేస్తాను. మరిన్ని సంచలన విషయాలు బయట అయ్యో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది రాజ్ తరుణ్ పంపిస్తే వచ్చారా, ఎందుకంటే వీళ్ళ ఎంట్రన్స్ కన్ఫర్మేషన్ వరకు మాకు రాజ్ తరుణ్ ఉంది. రాజ్ తరుణ్ మరి వాళ్ళ పేరెంట్స్ని మాత్రమే వదిలాడా లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో ఈ రవితేజ అని ఒక అతను ఉన్నారు, అతను అండ్ ఇంకొక అతను వచ్చాడు రాత్రి, అతను వైజాగ్ నుంచి, అతని పేరు ఏదో ఉంది చెప్తా, రవి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను. సో అతను వచ్చాడండి. ఒక్కసారి అతను వాళ్ళిద్దరూ కలిసి శేఖర్ భాషతో కొన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. కొండాపూర్ ఫ్లాట్లో అంతా వీళ్ళు ప్లాన్లు వేసుకొని వచ్చారని. సో ఇందులో రాజ్ తరుణ్కి ఏం సంబంధం లేకపోతే నాకు రాజ్ తరుణ్ మీద ఏమీ నేను ఫైట్ చేయను. రాజ్ తరుణ్కి సంబంధం ఉంటే మాత్రం ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్తారు. యా యా అనిత్ అనుకుంటా అండి ఇతని పేరు. పోలీసులు వద్దన్నాక కూడా మరి ఇతను రావడం అన్నది జరిగింది. నిన్న ఇతను కూడా వచ్చాడు. పోలీసులు వద్దన్న తర్వాత ఇతను వచ్చాడు ఇంటికి. వద్దని చెప్పిన తర్వాత కూడా తను వచ్చారు. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంటీ అంకుల్ లోపలికి వచ్చారు, మంచిగానే కూర్చున్నారు చాలాసేపు. ఇక్కడ ఏదే ప్లేస్లో చిల్లారు. అనిత్ అనుకుంటా ఇతను వైజాగ్. మరి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి దేనికి చేస్తున్నారు? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా మాట రూపంలో ఇది కానీ కుటుంబ పరంగా ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయకూడదు. ఎందుకంటే అనిత్ మీకు కుటుంబం ఉంటుంది, నీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు. చూస్తున్నాడు ఇక్కడ అలాగే పిలుస్తుంటే కూడా అలాగే చూస్తున్నాడు. అతనికి కూడా కుటుంబం ఉంది. నిన్న ఒకడే ఇలాగే కూర్చొని మాట్లాడి అంకుల్ ఆంటీ మీకు మేము ఉన్నాము ఇదే మాట మీద. ఒంటరిగా ఉన్న నాకు నా ఆంటీ అంకుల్ కూడా ఏం పర్లేదమ్మా అనేది చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను. అయినా పర్లేదు, చట్టం ఒకటే ఉందని నమ్ముతున్నాను. చట్టం కూడా మళ్ళీ నాకు చుట్టం కాదు, నేను ఫైట్ చేస్తానండి అంతే. నిన్న జరిగిన దానికి కూడా పబ్లిక్ని ఎవరిని ట్రబుల్ చేయాలన్నది నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. నేను ఎవరింటికి వెళ్ళలేదండి, ఎవరిని ట్రబుల్ చేయలేదు. నా ఇంట్లో నేనే ఉన్నాను. ఎక్కడన్నా ఏమన్నా లావణ్య వల్ల ఎవరన్నా ట్రబుల్ అయి ఉంటే క్షమించండి. నా ఫైట్ నా శత్రువుల మీద, మిగతా ఎవరి మీద కాదు. థ్యాంక్ యూ. ఇది లావణ్య చెప్తున్న అంశాలు. మరికొన్ని సంచలన విషయాలు రాజ్ తరుణ్ పైన కూడా బయట పెడతానని చెప్తుంది. లీగల్గా కూడా ఒంటరి పోరాటం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా తన పోరాటం మాత్రం ఆగదు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పి లావణ్య చెప్తుంది. ప్రస్తుతం లావణ్య ఇంట్లోనే, ఏదైతే ఇక్కడ విల్లాలో ఉన్నటువంటి ఇంట్లోనే నిన్న ఎంతో ఉద్రిక్త వాతావరణం అనంతరం కూడా తల్లిదండ్రుల్ని లోపలికి అలౌ చేసింది. ప్రస్తుతం అదే ఇంట్లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయపరంగా మాత్రం తనపైన దాడి చేయడము, తన వెనుక కుట్ర చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయ పోరాటం ఒంటరిగానే చేస్తానని లావణ్య చెప్తుంది. అంతిమంగా తనకు న్యాయం జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తుంది లావణ్య.